హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్. ఈరోజు నేనైతే క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో. దానికి ముందుగా పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలి. అలాగే బంగాళాదుంపను ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ముందుగానే క్యాబేజీ కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. దాన్ని ఉడికిన తర్వాత స్ట్రైనర్తో వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత అవసరం ఉంటే అంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీటెక్కిన తర్వాత అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఉంటే వేసి ఒక నిమిషం కలపాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. అలా ఆనియన్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. అవి గిట ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత 2-3 మినిట్స్ అలా ముందుగానే నానబెట్టుకున్న మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గించుకున్న తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళు లేకుండా వడగట్టేసుకొని పెట్టుకోవాలి. అలా వడగట్టుకున్న పెసరపప్పుని 2 మినిట్స్ తర్వాత మనం ఆనియన్ బంగాళాదుంప ముక్కల్లో వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న క్యాబేజీని కూడా అందులో వేసేసుకోవాలి. మొత్తం వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. అప్పుడు క్యాబేజీని అందులో వేసుకొని 1 నిమిషం ఒక్కసారి అలా కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కోసం రుచికి సరిపడా ఉప్పు, కారము, అలాగే చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. నేనైతే ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అందులో వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను. మేమైతే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్. మీ టేస్ట్ సరిపోయి మీరు వేసుకోండి. కలిపి ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కొన్ని వాటర్ వేసుకోవాలి, మనకు సరిపడా వాటరు. నేను క్యాప్ పెట్టాను, ఆ వీడియో మిస్ అయింది. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇంకొక 3 మినిట్స్ మగ్గించుకుంటే కూర ఇంకొంచెం దగ్గరికి వస్తుంది. ఆ దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే అయిపోతుంది. ఒక 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇంకొంచెం నాకు వాటర్ అనిపించాయి. అందుకే ఇంకొక 1 మినిట్ అలా మూత పెట్టి మగ్గించాను. అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ కూర అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను నేను. మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.